హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని సైన్స్కి సంబంధించిన ప్రతి విషయానికి మనకి సమాధానాలు దొరికితే ఆలోచించడానికి ఏమీ మిగలదు. నిజంగా జీవితం చాలా బోరుగా అనిపిస్తుంది. అందుకే మనకి కొన్ని ప్రశ్నలుగా ఉంటేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. శాస్త్రవేత్తలు మాత్రం వాటికి సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి కొన్ని సమాధానాలు దొరకని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మనం మన దేశంలోని కొంకణ్తో మొదలు పెడదాం. అక్కడ శాస్త్రవేత్తలకు బండరాళ్ల మీద ఏదో తెలియని, అర్థం కాని లిపి కనిపించింది. 2019లో కనిపించిన ఈ విచిత్రమైన దృశ్యం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిని పరిశీలించిన తర్వాత ఆ బండరాళ్ల మీద ఉన్న చిత్రాలు దాదాపు 10,000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. అయితే ఇవి ఎవరు గీశారు అనేది తెలియని విషయం. మనం చదువుకున్న దాని ప్రకారం 10,000 సంవత్సరాల క్రితం నాటి వాళ్లు అంటే ఆదిమానవులని, హంటర్ గ్యాదరర్స్ అని మనకు తెలుసు. అయితే ఆదిమానవులే ఇంత తెలివిగా బండరాళ్ల మీద ఈ చిత్రాల్ని గీసి ఉంటారా అన్నది అనుమానమే. ఈ బండరాళ్లు మట్టిలో కూరుకుని ఉండటం వల్ల శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు వీటి గురించి తెలియలేదు. ఇప్పుడు ఆ మట్టి పక్కకి తొలగిపోవటం వల్ల ఈ బండరాళ్లు బయటపడ్డాయి. వీటి మీద గీసిన చాలా చిత్రాలు అప్పటి జంతువుల ఆకారాల్లాగా కనిపించాయి. అయితే వీటి మీద ఉన్న చిత్రాల్ని చూస్తే ఆఫ్రికాలో అప్పట్లో పెరిగిన జంతువుల్లాగా అనిపించాయి. మన దేశంలో అప్పట్లో ఉన్న వాళ్లకి ఆఫ్రికాలో ఉన్న జంతువుల గురించి ఎలా తెలిసిందే? ఆఫ్రికా నుంచి అప్పటి ప్రజలు భారతదేశానికి వలస వచ్చి ఉంటారా? లేదా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మానవులు వేరే అయి ఉంటారా? వీటిలో ఒక పెయింటింగ్ 10,000 కాదు, 12,000 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది. అలా ఈ పెయింటింగ్ ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పింది. జెరూసలేంలో ఉన్న బెబ్లికన్ జూ చాలా జంతువులకు ప్రసిద్ధి. ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడని జంతువుల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం కప్పల గురించి మాట్లాడుకుంటున్నాం. దాదాపు 4,000 సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన పాత కూజాలో పాతిపెట్టి ఉన్నాయి. దీంట్లో శాస్త్రవేత్తలు మొత్తం 9 కప్పలకు సంబంధించిన అవశేషాల్ని గుర్తించారు. ఈ కూజాలో ఒక ద్రవం పోసి వీటిని పాతిపెట్టారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ వాటంతటవి చనిపోలేదు, ఎవరో హత్య చేశారు. ఎందుకు వాటిని చంపేశారు అన్న విషయం ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియలేదు. ఎప్పటికీ బహుశా తెలియకపోవచ్చేమో. ఈ ద్రవంలో ఖర్జూరాల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఖర్జూరాలు ఎప్పటివో కూడా తెలియదు. అప్పట్లో ఇలా కప్పల్ని చనిపోయిన మనుషులతో పాటు సమాధి చేసేవారు అని శాస్త్రవేత్తలు భావించారు. అయితే ఆ చుట్టుపక్కల ఎంత వెతికినా మనిషిని పాతిపెట్టిన ఆనవాళ్లు ఎవరికీ దొరకలేదు. అప్పట్లో కప్పలకి ఇంత ప్రాధాన్యతనిచ్చేవారా? అవి చనిపోతే వాటిని ఇలా పాతిపెట్టి వాటి ప్రత్యేకత నిరూపించుకునేవారా అన్నది అర్థం కాని ప్రశ్న. ఒకవేళ ఇదే నిజం అనుకున్నా వాటిని ఎందుకు చంపేశారు? ఈ విషయం కూడా రహస్యంగానే అనిపిస్తోంది. ఇది చైనాలోని చారిత్రక కట్టడం సన్ ఆల్టర్. దీన్ని 2016 జులైలో షింగ్జియాంగ్ ప్రొవిన్స్ దగ్గర వెలికితీశారు. గుండ్రంగా ఉండే ఈ ఆకారం దాదాపు 500 మీటర్ల వెడల్పు ఉంది. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం నాటి కట్టడం. అప్పట్లో ఇక్కడ గుమంతు అనే ఒక రకమైన తెగ ఉండేదట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిర్మాణం జరిగిన రాయి అక్కడ స్థానికంగా దొరికే రాయి కాదు. అప్పటి ఆ తెగ ప్రజలు కొన్ని 100 మైళ్ల దూరం నుంచి ఈ రాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారని అంచనా. ఈ నిర్మాణం మంగోలియాలోని ఒక కట్టడానికి సమానంగా అనిపిస్తోంది. అక్కడ కూడా సూర్యభగవానుని పూజించడానికి ఇటువంటి నిర్మాణాలు చేపట్టేవారు. అయితే చైనాలో ఇప్పటివరకు ఇలాంటి కట్టడాలు బయటపడలేదు. ఇక్కడి సిల్ క్రౌడ్ చూసిన తర్వాత శాస్త్రవేత్తలకు అప్పుడే మనిషి అడుగుపెట్టాడు అన్న విషయం అర్థమైంది. కానీ ఇప్పుడు ఇది అబద్ధం అని తేలింది. అంతకుముందు మనిషి ఇక్కడ నాగరికత ఏర్పరచుకొని జీవించి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అన్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల విషయాలు గమనిస్తే సీల్ క్రౌడ్ మాదిరిగా ఇది కూడా 2,200 సంవత్సరాల క్రితం ఏర్పడ్డట్టుగా తెలుస్తోంది. కాని అంతకుముందే మానవుడు ఇక్కడ నివసించాడు అన్న ఆధారాలు దీని ద్వారా లభ్యమయ్యాయి. మన పెద్దలు చెప్పే ఒక అద్భుతమైన మాట ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఎవరి గురించైనా మనం తెలుసుకోవాలి అంటే వాళ్ల చెప్పుల్లో కాళ్లు పెట్టి ప్రయాణించి చూడండి, వాళ్ల గురించి అర్థమవుతుంది అంటారు. టాంజానియాలోని ఆల్ నియో లంగానియా అనే వోల్కనోపై కనిపించిన ఈ అడుగుజాడల గురించి ఏమనుకోవాలి? ఈ అడుగుజాడల్ని మే 2019లో మొదటిసారిగా గుర్తించారు. ఇక్కడ దాదాపు 400 అడుగుజాడల్ని గుర్తించారన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక వీటి వయసు ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 19,000 సంవత్సరాల క్రితం నాటి అడుగుజాడలని గుర్తించారు. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది ఇప్పుడు కూడా పరిశోధనకి చాలా అనువుగా మంచి స్థితిలో ఉన్న అడుగుజాడలు. అక్కడి ప్రజలు ఈ వోల్కనోని మౌంటైన్ ఆఫ్ గాడ్గా పిలుస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ అడుగుజాడలన్నీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తర్వాత వచ్చే మ్యాగ్మాలో లభ్యం కావటం. వారంతా విస్ఫోటనం జరిగిన తర్వాత ఈ మ్యాగ్మా నుంచి నడిచి వెళ్లినట్టు ఖచ్చితంగా తెలుస్తోంది. వీటిపైన ఒక పెద్ద బండరాయి మీద కూడా అడుగుజాడలు చాలా స్పష్టంగా కనిపించాయి. అసలు విస్ఫోటనం జరిగిన తర్వాత ప్రజలు అక్కడ్నుంచి పైకి ఎలా వెళ్లగలిగారు? అంత వేడిని తట్టుకోగల శక్తి వారికుందా? వింటూ ఉంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపించే ఈ సంఘటనకు సంబంధించిన రహస్యం ఎప్పటికీ శాస్త్రవేత్తలు తెలుసుకోలేరేమో. ఇక మనకు సవాళ్లు విసిరే ప్రదేశాల్లో ఈజిప్ట్ని ఎలా మర్చిపోతాం? ఎవరైనా ఈజిప్ట్ని సందర్శించడానికి వెళ్తే
ఒబెలిస్క్ ఆఫ్ అస్వాన్ తప్పకుండా చూసి తీరాల్సిందే. ప్రపంచంలోని అతిపెద్ద ఒబెలిస్క్ అదే. దీన్ని తయారు చేయడానికి తవ్వినప్పుడు బయటపడ్డ గ్రనైట్ ఈజిప్ట్లోని మొట్టమొదటి గ్రనైట్గా భావిస్తారు. ఈ ఒబెలిస్క్ దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటిదే. అయితే దీన్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారో తెలియని విషయం. బహుశా దీన్ని తయారు చేస్తున్నప్పుడు ఈ రాయి మధ్యలో విరిగిపోయి ఉండొచ్చు. ఇక ఒబెలిస్క్ని ఈ రాయితో నిర్మించడం అసంభవం అని తేల్చుకుని అక్కడే వదిలేసి ఉండొచ్చు అన్న అనుమానం కూడా ఉంది. అప్పట్లో వారికి పగిలిపోయిన రాళ్లను ఎలా బాగుచేయాలో తెలిసి ఉండకపోవచ్చు. అందుకే దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ ఈ ఒబెలిస్క్ ఎక్కడైతే తవ్విదీశారో అక్కడే 2 రాళ్ల మధ్య ఉంటుంది. దీన్ని తయారు చేసిన వాళ్లు అక్కడి వారి గుర్తుల్ని కొన్ని వదిలి వెళ్లారు. కాని వాటి గురించి మనకంత అవగాహన లేదు. ఒకవేళ ఎవరైనా దీన్ని పూర్తి చేస్తే మాత్రం దాదాపు 20 అడుగుల ఎత్తులో తయారవుతుంది. ప్రపంచంలోనే 8వ అద్భుతంగా నిలబడుతుంది. మీరు ఎప్పుడో అప్పుడు సుడోకు గేమ్ ఆడే ఉంటారు. అసలు టైం తెలియని ఆట. అంతేకాదు మెదడుకు పదును పెడుతుంది. కానీ ఈ ఆట ఎంత పురాతనమైందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాల క్రితం నాటిదే అని అనుకుంటున్నారేమో. అస్సలు కాదు. ఏప్రిల్ 2018లో మన భారతదేశంలో జరిపిన పురాతత్వ తవ్వకాల్లో బయటపడ్డ సత్యమిది. మన పూర్వీకులకు ఈ ఆట అంటే చాలా ఇష్టంగా ఉండేది. అంతేకాదు ఈ ఆటను చాలా పవిత్రంగా కూడా చూసేవారు. అందుకే ఆలయాల్లోని గోడలపై వీటిని చిత్రీకరించారు. ఒక్కసారి వీడియో చూడండి. ఒక మందిరం పైన ఉన్న గోడ మీద సుడోకు ఆటను ఎలా చిత్రీకరించారో మీకు అర్థం అవుతుంది. ఇందులో ఉపయోగించిన అంకెలు దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటివి. ఈ ఆలయంలో రాయి మీద ఇలాంటి ఆటలు ఎన్నో కనబడతాయి. ఈ ఆలయాన్ని 2018లో పునరుద్ధరించారు. అందుకోసం తవ్వినప్పుడు ఈ ఆట బయటపడింది. ఈ మందిరం దాదాపు 13వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ సుడోకు మాత్రం వీటి గోడల మీద 18వ శతాబ్దంలో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. దీనిమీద ఉన్న అక్షరాలు తమిళ భాషలో ఉన్నాయి. మీరీ అంకెల్ని ఎటువైపు నుంచి కూడినా 15 సమాధానం వస్తుంది. ఈ అంకెలు ఆ మందిరంలోని దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇందులోని ప్రతి అంకెకి ఏదో ఒక దేవుడితో సంబంధం ఉండే ఉంటుంది. ఉదాహరణకి 15 అంటే యుద్ధానికి అధిపతి అయిన దేవుడని, మోరిగాననే అర్థం. అయితే ఇది ఇప్పుడు మనం ఆడే సుడోకు లాగా ఉండదు. కాని దీనికి తాతగా మాత్రం భావించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆడే సుడోకోకు అప్పుడు బయటపడ్డదానికి సూత్రం మాత్రం ఒకటే. ఇక అమెరికాలోని ఒక కట్టడం గురించి మాట్లాడుకుందాం. స్టోన్ హింగ్ అనలేం కానీ త్రిబుల్ వుడెన్ హింగ్ అనొచ్చు. మోర్ హెడ్ అనంటారు. దీన్ని దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఒక బీచ్ సమీపంలో చేసిన ఆర్ట్ వర్క్ చాలా ఆశ్చర్యం గొలుపుతుంది. అయితే వీటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా కొద్ది మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నది విచారకరమైన విషయం. మొట్టమొదటిసారిగా 2005లో వీటిని కనుగొన్నారు. నిజానికి ఇది చెక్కతో చేసిన గుండ్రని ఆకారం. 200 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 రకాల చెట్లని కట్ చేసి ఈ ఆకారాన్ని తయారు చేసి ఉండొచ్చు. అయితే ఈ సైట్ని ఎలా ఉపయోగించేవారు, దీనివల్ల ఉపయోగమేంటో ఇప్పటివరకు తెలియని విషయం. అయితే చాలా సంవత్సరాలు ఈ సైట్ని ఉపయోగించారు అని మాత్రం అర్థం అవుతుంది. ఈ వృత్తంలో కాలిపోయిన చెక్కలు కూడా కనిపించాయి. ఈ చెక్కల్ని పరిశీలించినప్పుడు దాదాపు 2వ శతాబ్దం నాటివని తేలింది. దాదాపు హోప్వెల్ నాగరికతకి సంబంధించినవని అంచనా. ఆ తర్వాత వచ్చిన నాగరికతలో కూడా వీటిని ఉపయోగించారు అన్నది తేలింది. ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మన ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటి గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ మీ ముందుకొస్తూనే ఉంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.